నమస్తే. ప్రస్తుతం మనం మాకినేని బసవపుణ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఉన్నాం. ఈరోజు ఇక్కడ కామ్రేడ్ మోటూరు హనుమంతరావు గారి స్మారక సభ జరగనుంది. అదేవిధంగా ప్రజాశక్తి 44వ వార్షికోత్సవం కూడా జరగబోతుంది. ఇదే సభలో ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రజాశక్తి పేపర్ ఆవిర్భావం గురించి కొన్ని విషయాలు మనం వారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రజాశక్తి ఎడిటర్ తులసీదాస్ గారు. వారితో మాట్లాడి ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సంబంధించిన కొన్ని విషయాలు చర్చిద్దాం. సార్ చెప్పండి. ప్రజాశక్తి 1981 ఆగస్టు 1న దినపత్రికగా ఆవిర్భవించింది. అంతకుముందు 1942 నుంచి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు దాన్ని నిషేధించి తర్వాత నవశక్తి, జనశక్తి వంటి పత్రికలు కూడా ఆ రోజు తీసుకొచ్చారు. ఆ సైద్ధాంతిక స్ఫూర్తితో తరువాత ప్రజాశక్తి వారపత్రికగా వచ్చింది. ఎమర్జెన్సీ అనంతరం దేశమంతటా స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నటువంటి సమయం తర్వాత 1981లో ఇది ఒక దినపత్రికగా ఆవిర్భవించింది. ఆనాడు వ్యవస్థాపక సంపాదకుడుగా ప్రముఖ కమ్యూనిస్టు అలాగే గొప్ప జర్నలిస్టు అయినటువంటి కామ్రేడ్ మోటూరు హనుమంతరావు గారు ఆనాడు సంపాదకత్వం వహించారు. ఆయనతో పాటు విఆర్ బొమ్మారెడ్డి గారు, వారు ప్రజాశక్తికి పబ్లిషర్గా ఉన్నారు. అలాగే జర్నలిజంలో కూడా చేదోడు వాదోడుగా ఉండి ప్రజాశక్తి మంతుడుగా పేరొందినటువంటి బొమ్మారెడ్డి గారు, వాళ్ళిద్దరి మార్గదర్శకత్వంలోనే ప్రజాశక్తి అభివృద్ధి సాధించింది. ఈరోజు 44 సంవత్సరాల పాటు ఆనాడు ఒక్క విజయవాడలో ప్రారంభించినటువంటి పత్రిక ఈరోజు 8 ఎడిషన్స్తో ఈ విభజిత ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తూ ఉన్నది. అందుకని వారు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తిని కొనసాగించి ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ అవార్డుల ఉత్సవం, అదేవిధంగా 44వ వార్షికోత్సవాన్ని ఈరోజు నిర్వహించాం. ఏదైతే ప్రజాశక్తి ట్యాగ్లైన్గా పెట్టుకున్నామో ప్రతి అక్షరం ప్రజల పక్షం అనేటటువంటి దాన్ని ఈ సంవత్సరం ఆంధ్రజ్యోతిలో ఫీచర్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కారుసాల వెంకటేష్ అన్నటువంటి ఆయనకి ఎంహెచ్ అవార్డు ఇవ్వడం జరిగింది. సార్, అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రాలో ప్రజాశక్తి కంటిన్యూ అవుతుంది. తెలంగాణలో వచ్చేది నవ తెలంగాణ అనే పేరుతో వదిలేరు కదా, ఎందుకని సార్? అక్కడ ఎందుకని పేరు మార్చారు? అక్కడ పేరు మార్చడం కాదు, రాష్ట్రం రెండుగా విడిపోయింది, పాలనాపరమైన విభజన జరిగింది. కాబట్టి ఈ ప్రాంతపు వార్తల్ని ఇక్కడ ఇవ్వాలి, ఆ ప్రాంతపు వార్తలను అక్కడ బాగా ఇవ్వాలి. అలాగే ప్రభుత్వాల తాలూకా విధానాలు కూడా వేరువేరుగా ఉంటాయి కనుక పత్రికలు రెండుగా నిర్వహించుకోవడం జరుగుతుంది. పత్రికలు రెండుగా నిర్వహించుకుంటున్న స్పిరిట్ ఒకటే. ప్రజాశక్తిలో ముద్రా రాక్షసాలు ఉంటున్నాయి. భావం మారిపోయేటంతటి కాదు, కానీ భాషకు సంబంధించినటువంటిది కొన్ని జరుగుతున్నాయి. వాటన్నిటిని సరిచేసుకోవడం అవసరమని మేము ఎప్పటికప్పుడే అంతర్గత సమీక్షల్లో వాటిల్లో చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు ఆమె అందరికీ చెప్పారు, మేమైతే స్వీకరిస్తున్నాం. తప్పనిసరిగా భాషని వీలున్నంత వరకు ప్రజల భాషని రాయడానికి, తప్పులు లేకుండా ఉండడానికి కృషి చేస్తాం. ప్రజాశక్తి ఎలా ప్రజ్వరిల్లుతూ ఉంది, ఎలా ప్రగతిశీలంగా పురోగమిస్తుంది అన్నటువంటి పూర్తి విశ్వాసం కలుగుతుంది. రాష్ట్రంలో రాజకీయాల్లో కానీ సమాజంలో కానీ స్వర్ణయుగాలు, అంధయుగాలు ఉంటాయి అని అంటారు. కానీ ఈ యుగాలతో నిమిత్తం లేకుండా ప్రజాయుగాన్ని, ప్రజాస్వరాన్ని వినిపించడానికి ప్రస్థానం సాగించేటటువంటి ప్రజాశక్తి ఎప్పుడూ చిరంజీవిగా వర్ధిల్లుతూ ఉంటుంది అనేటటువంటి ఒక గొప్ప విశ్వాసం కలుగుతుంది. సో ప్రజాశక్తి వ్యవస్థాపక సంపాదకులు మోటూరు హనుమంతరావు గారు, అలాగే దీర్ఘకాలం దాంట్లో పనిచేసిన బొమ్మారెడ్డి గారి సంస్మరణార్థం ఇచ్చే అవార్డుల కోసం ఈరోజు సభ జరుగుతోంది. ప్రజాశక్తి అన్నది ప్రజలకు అంకితమై పనిచేస్తున్నటువంటి పత్రిక. విజయవాడ నుంచి వెలువడిన పత్రికల్లో మొదటగా ఈ రోజున్న పత్రికల్లో విజయవాడ నుంచి వెలువడిన మొదటి తెలుగు పత్రిక ప్రజాశక్తే.
అప్పటికి ఇంకా మద్రాసు నుంచే ఎక్కువగా తెలుగు పత్రికలు వస్తుండేవి. సో ప్రజల భాషలో మరీ ముఖ్యంగా గ్రామీణ వ్యవసాయ కార్మికుల దగ్గర కూడా కార్యకర్తలు తీసుకెళ్ళి చదివి వినిపించి వాళ్ళ చైతన్యాన్ని పెంచడానికి దోహదం చేసిన పత్రిక ప్రజాశక్తి. ఆఖరికి వీళ్ళ భాష ఇది ప్రజల్లోకి చొచ్చుకుపోవడం సహించలేని కొంతమంది ప్రజాశక్తి పాసు పెద్ద బాల శిక్ష ఫెయిల్ అని, అంటే అంత చదువురాని వాళ్ళకు కూడా ప్రజాశక్తి అంత దగ్గరగా వెళ్తుందని, తెలుగు వాళ్ళ జీవితంతో అంతగా పెనవేసుకుపోయింది ప్రజాశక్తి. గత 45 ఏళ్ల నుంచి కూడా మరొకసారి నూతన రూపంలో ముందుకు వచ్చి అన్ని కీలకమైన సమయంలో ఎన్టీ రామారావు గారిని, నాదెండ్ల భాస్కరరావు కూలదోసి అప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం జరిగిన, దేశంలో లౌకిక ప్రజాస్వామ్యం కోసం జరిగిన అన్ని సందర్భాల్లో ప్రజాశక్తి ముందుంటుంది. ప్రజల స్పందన, కార్మికులు, ఉద్యోగులు వీళ్ళ ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు తప్ప ఇంకేముండవు. దీనికి ఒకరి కోసము లేకపోతే లాభాల కోసం అని కూడా కాదు, ప్రజల కోసం, ప్రజా ఉద్యమాల కోసం, గొప్ప ఆశయాల కోసం పనిచేస్తున్న సంస్థ ప్రజాశక్తి. అది ఇప్పుడు జయప్రదంగా పురోగమిస్తూ మీడియాలో విలువలు తగ్గిపోతున్న రోజుల్లో మంచి విలువలను ప్రోత్సహించడానికి చక్కగా కృషి చేసే పాత్రికేయులకు ఈ మోటూరు స్మారక అవార్డు ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు అది జరిగింది. భవిష్యత్తులో ఇదే విధంగా మీడియా రంగంలో మరింత ప్రత్యామ్నాయ భావజాలం కోసం కృషి చేయాలి. తెలుగు భాష అభివృద్ధి కూడా కృషి చేయాలి. సాహిత్య సాంస్కృతిక రంగాల్లో కొత్త చైతన్యం తీసుకురావాలని ప్రజాశక్తి పనిచేస్తుంది. దీనికి అందరి ప్రోత్సాహం లభిస్తుందని ఆశిస్తున్నాను. సార్, అదేవిధంగా 1948లో బ్రిటిష్ వాళ్ళు ఒకసారి అడ్డుకున్నారు కదా, ఈ పేపర్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. తర్వాత కాలంలో ఏమైనా అటువంటి పరిస్థితులు ఏమైనా ఎదురైనాయి సార్ మీకు? చాలా సందర్భాల్లో, అంటే తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు ప్రజాశక్తి దాన్ని బలపరిచింది. అది జరిగింది అక్కడైనా. విజయవాడలో ప్రజాశక్తి నగరే ఒకటి ఉంది. మొఘల్ రాజపురంలో కాట్రగడ్డ సోదరుల వాళ్ళు ఇచ్చిన అక్కడ ప్రజాశక్తి నగరం ఏర్పడింది. ఇప్పటికీ ప్రజాశక్తి నగర్ ఉంది. అప్పుడున్న ప్రభుత్వాలు దాన్ని ధ్వంసం చేసి ప్రజాశక్తిని లేకుండా చేస్తే మళ్ళీ అది దినపత్రికగా మొదలైంది. ఇలా అనేక దశల్లో అనేక రకాల ఆటంకాలు వచ్చిన అనేక పత్రికలు అప్పుడున్నవి కనుమరుగైన ప్రజాశక్తి ప్రజల సహకారంతో నిర్విఘ్నంగా పురోగమిస్తుంది. దానికి కారణం ప్రజల అండదండలు దీనికి ఉండటం, తను కూడా ప్రజల కోసం పని చేయటం. కాబట్టి ఇప్పుడు ఇన్ని వివాదాస్పదంగా ఈ మీడియా వాళ్ళతో, ఆ మీడియా వీళ్ళతో ఇట్లాంటివి ఎన్ని వచ్చినా కానీ ప్రజాశక్తి గురించి మటుకు ఎలాంటి వివాదాలు లేకపోతే వీళ్ళేదో అవాస్తవాలు రాశారు ఇలాంటి మాటలు మనం వినం. ఎందుకంటే ఇందులో సమాజానికి పనికొచ్చే సత్యాలు, అలాగే దోపిడీ, పీడన, అణచివేత, వీటికి వ్యతిరేకంగా సామాజిక న్యాయం, సమధర్మం కోసం ప్రజాశక్తి పనిచేస్తుంది. మహిళలు, అణగారిన వర్గాల గొంతు వినిపిస్తుంది. అందుకనే ప్రజలు దీన్ని తమ సొంత వాణిగా భావిస్తారు. కాబట్టి ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఏమి మార్పులు వచ్చినా ప్రజాశక్తి స్థిరంగా ముందుకు పోతుంది. దానికి మోటూరు హనుమంతరావు గారు, బొమ్మారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు పునాది పురుషులుగా నిలబడ్డారు. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, ఇది ఈనాటి మన కార్యక్రమం. ఈరోజు ప్రజాశక్తి పేపరు ఎప్పుడు ప్రజలతో ఉంటుందని, తెలుగుని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తామని, డిజిటల్ మీడియా వైపు కూడా మనం మరో అడుగు వేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే తెలుగులో ఉన్నటువంటి ఉచ్చారణ దోషాలు కానీ, తెలుగులో ఉన్నటువంటి తప్పులు కానీ సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తామని, తెలుగుని మరింతగా ప్రజల్లో తీసుకెళ్ళడం కూడా ప్రజాశక్తి పేపర్ ఎప్పుడు ఉంటుందని, అదేవిధంగా బ్రిటిష్ కాలం నాడు ప్రజాశక్తి పేపర్ నాడు అడ్డుకున్నారని, అటువంటి అంతర్యాలు ఎన్నో ఎదురయ్యాయని, వాటన్నింటిని అధిగమించడానికి ప్రజలు మాకు తోడుగా ఉన్నారని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ స్టీఫెన్తో రమేష్, ఫైర్ టీవీ నెట్వర్క్, విజయవాడ.